to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణేత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై. జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈ రోజు కూడా ప్రభు యొక్క అనుగ్రహంతో మనం ఆయనతో సహజీవనం సాగించుకునే అవకాశం వచ్చింది. అందువల్ల ఆ పరాత్పరునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం 10వ భాగం ప్రభు చరిత్రలో 4150వ పేజీలో 54. ఇప్పుడు ఆ 2వ పేర అంటే అది కూడా చెప్పుకున్నాం. అదొకసారి 2వ పేర మళ్ళీ అందువల్లనే మానవాళి యొక్క గురించి చెప్పు. చదువు నాన్న బంగారం. 154వ పేజీ. 154. 154 అక్కడ ఏంటి? లేదు లేదు. ఇక్కడే ఆధ్యాత్మిక ఉండొచ్చు సహాయపడడం అని చెప్పుకున్నాం కదా. అది రాష్ట్రంలో బాబా నా పట్ల ప్రేమకు 13వ తారీఖు కదా. 15. 15 ఆపింది 13 కదా. కాదు నిన్న ఎక్కడి నుంచి చేసుకున్నాం కదా, రాజా నుంచి. కరెక్టే. జై బాబా. ఎంత పేజ్ నెంబర్ ఎంత బంగారం? 4154. 4154. ఎక్కడి నుంచి జాపు కదా ఉంది. ఎన్నో పేరు నాన్న? 1 2 3 4 5. బాబా నా పట్ల ఆమెకు విశ్వాసం లేక ఒక సూఫీ మహిళ అయిన మిసెస్ ఓర్తో సమావేశమయ్యారు. న్యూయార్క్ నుండి వచ్చిన డాక్టర్ వినోద్ మే 12వ తేదీ ఉదయం 8:15 బాబాను దర్శించుకున్నాడు. అతనికి వింటర్ఫీల్డ్ దంపతులు తెలుసు. అతడు హిందూ మతస్థుడు. అతనితో జరిగిన బాబా యొక్క సుదీర్ఘమైన చర్చలో కొంత భాగం ఇక్కడ పొందుపరచబడింది. యుద్ధము, శాంతికి సంబంధించి ఈనాడున్న ప్రపంచ ప్రజల యొక్క మానసిక స్థితిగతులని గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. ఆస్ట్రేలియా, యూరోప్, ఆసియా, అమెరికా దేశాలలో పర్యటించాను. హిందూ మతాధిపతి అయిన శ్రీ శంకరాచార్యుల వారితో సహవాసం కూడా చేశాను. మీ ఆశీస్సులను కోరి వచ్చాను. ఎవరి ఫోన్ స్పీకర్ ఆన్ అయిపోయింది, దానివల్ల రీసౌండ్ వస్తుంది. అన్న డబల్ వాయిస్ అంటే మ్యూట్ లో పెట్టుకోకపోయినా కూడా వస్తుందన్న, వేరే ఎవరైనా. ఇక్కడ నా దగ్గర మానసిక స్థితిగతుల్ని గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. ఆస్ట్రేలియా, యూరోప్, ఆసియా, అమెరికా దేశాల్లో పర్యటించాను. హిందూ మతాధిపతి అయిన శ్రీ శంకరాచార్యుల వారితో సహవాసం కూడా చేశాను. మీ ఆశీస్సులను కోరి వచ్చాను. ఈ విషయాలన్నీ తాత్కాలికమేనని, సాంప్రదాయబద్ధమైనవని నాకు తెలుసు. వాటికి ఏమీ ప్రాధాన్యత లేదు అని అతడు చెబుతుండగా అతని మాటలను మధ్యలోనే ఆపి బాబా అతనితో, వాటికి అర్థమే లేదు. బుద్ధి ద్వారా పొందే విశ్వాసానికి పరిమితమైన పరిధి మాత్రమే ఉంటుంది. అది మనిషిని కపటమనే గందరగోళంలోకి త్రోసివేయవచ్చు. భగవంతుడు పరిపూర్ణ నిజాయితీ కలవాడు, పరిశుద్ధుడు. అట్టి దైవాన్ని గురించి తెలుసుకోవడంలో ఎటువంటి రాజీకి అవకాశం లేదు. బుద్ధి ద్వారా పొందిన దృఢ విశ్వాసానికి, ఇంటలెక్చువల్ కన్విక్షన్ మించిన విశ్వాసం ఏమిటంటే భావన ద్వారా లేదా అనుభూతి ద్వారా భగవంతుడి ఎడల
కలిగే విశ్వాసం. అంటే ఏ విధంగానైతే ఇప్పుడు నన్ను చూస్తున్నావో అదే రీతిలో భగవంతుని దర్శించడం, భగవంతునితో అనగా సత్యముతో ఒకటై ఉన్నాను అన్న భావనను ఇట్టి విశ్వాసం మాత్రమే కలిగించగలదు. అందువలన భగవంతునితో ఏకమై ఉన్నాననే నిశ్చయ జ్ఞానం పొందనంత వరకు ఎన్ని మాటలైనా ఎన్ని బోధనలైనా కపటపూరితాలే అన్నారు. అంటే బాబాని కలిసిన వాడు శంకరాచార్యులను కూడా ఆది శంకరాచార్యుల సహవాస కూడా చేసినవాడు. చేసి బాబాకి ఇప్పుడు నీ ఆశీస్సులు నాకు కావాలి అది కోరి వచ్చానంటే ఈ విషయాలన్నీ తాత్కాలికమైనవి అంటారు బాబా. ఏ విషయాలు అంటే దానికి ముందు యుద్ధము శాంతికి సంబంధించి ఈనాడు ఉన్న ప్రపంచ ప్రజల యొక్క మానసిక స్థితిగతుల గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను అన్నాడు కదా. దానికి బాబా అంటారు ఈ విషయాలన్నీ తాత్కాలికమైనని సాంప్రదాయబద్ధమైనవని నాకు తెలుసు, వీటికేమీ ప్రాధాన్యత లేదు అని చెబుతుండగా అతని మాటల మధ్యలోనే ఆపి బాబా అతనితో వాటికి అర్థమే లేదు. బుద్ధి ద్వారా పొందే విశ్వాసానికి, బుద్ధి అనగానే మనకేమనిపిస్తుంది, మనం ఏదైతే మన యొక్క ఒక విధంగా మన మాటల ద్వారా ఏవైతే నేర్చుకొని, మాటల ద్వారా ఏవైతే తెలుసుకొని, మాటల ద్వారా ఏవైతే మనం అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తామో దానికి సంబంధించింది బుద్ధి. అది దానివల్ల విశ్వాసానికి పరిమితమైన పరిధి మాత్రమే ఉంటుంది. అంటే విశ్వాసానికి పరిమితమైన పరిధి మాత్రమే ఉంటుంది. పరిమితమైన పరిధి అన్న మాట చాలా విధంగా మనకు నర్మగర్భంగా బాబా చెప్పాడు. పరిమితమైన పరిధి మాత్రమే ఉంటుంది అంటే ఇంకొక ఉదాహరణ బాబా చెప్తారు. ఏంటంటే తల్లిని ప్రేమించాలని చెప్పి ఒకడు అనుకొని ఒక బిడ్డ తల్లి గురించి ఉన్న పుస్తకాలన్నీ చదివాడు, తల్లికి సంబంధించిన కథలన్నీ చదివాడు, తల్లికి సంబంధించిన చిత్రాలన్నీ చూశాడు. వాడు తల్లిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలడా? ప్రేమించలేడు. ఈ నాలెడ్జ్, ఏ జ్ఞానం అయితే వాడు ఈ విధంగా సంపాదించుకున్నాడు ఆ జ్ఞానం వాడికి ఒక విధంగా ఏంటంటే వాడు చేయవలసిన ఏ విధంగానూ సహకరించదు. అందుకని బుద్ధి ద్వారా పొందే విశ్వాసానికి పరిమితమైన ప్రార్థనే ఉంటుంది, పరిమితమైన పరిధి మాత్రమే ఉంటుందని ఎందుకంటే అన్నారు ఆయన. పరిమితమే. తల్లిని చల్లవారు చూస్తున్న వారికి ఇవన్నెందుకు? ఆమెను ప్రేమిస్తూ ఆమె ఆ ప్రేమను అనుభవిస్తూ ఆమెకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇస్తూ ఆమె మాటలు వింటూ ఆమె చెప్పినట్టు నడుచుకుంటూ జీవితాన్ని సుఖవంతం చేసుకోకుండా ఈ విధి ద్వారా ఎందుకు అంత కసరత్తు చేయాలా? అది మనిషిని కపటం అనే గందరగోళంలోనికి తోసివేయవచ్చు అంటున్నారు. కపటం అనే గందరగోళం అంటే సాధారణంగా బయటకు వచ్చినప్పుడు ఏదేవో మన మధ్య వెలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా అమ్మని ఎలా ప్రేమించాలని అని ఒక టాపిక్ చెప్తారనుకోండి, మనిషి ఒకలా చెప్తాడు, అందులో ఒకలా చెప్తాడు. అందుచేత ఏదో మాట్లాడుతున్నారు. మాయా ఆంటీ జయబాబా అది మనిషిని కపటం అనే గందరగోళం భగవంతుడు కనబడుతుంది, కనబడుతుంది చూడండి పాపం. మాయ గారు జయబాబు చెప్పండి. సరే, ఇది ఏమిటంటే మనకి భగవద్గీతలు సామాన్యమైన విషయాలు కాదు, అనన్య సామాన్యమైనవి. మనం వీటి కోసం అసలు ఆలోచించాం, కానీ ఆలోచించేటట్టు చేయాలని ఆయన తనకు తాపత్రయం. భగవంతుడు పరిపూర్ణ నిజాయితీ కలవాడు అంటాడు. భగవంతుడు పరిపూర్ణ నిజాయితీ కలవాడు అని బాబా చెబితే
మనకు ఆ వాక్యం అర్థమైంది. కానీ భగవంతుడి ఎలాంటి పరిపూర్ణ నిజాయితీ కలవాలని ప్రశ్న తిరిగి మనకేస్తే మన దగ్గర జవాబులు ఉండదు. అంచేత పరిశుద్ధుడు, పరిపూర్ణమైనటువంటి నిజాయితీ కలవాడు పరిశుద్ధుడు. ఇప్పుడు అవతార పురుషుడు ఏమిటి? భగవంతుడు తాను ఏ పరిస్థితులైతే భూమి మీద చెక్కదిద్దుదాం అనుకున్నాడు, దాన్ని చెక్కదిద్దలేని ఈ సద్గురువులు భగవంతుని పిలుస్తారు. పిలిస్తే వాళ్ళ పిలుపు మీద మాత్రమే ఆయన మళ్ళీ మానవాకారంతో వస్తాడు. ఆ వచ్చిన వాడు అవతారుడు. అయితే ఆ అవతారం దాల్చిన వాడు భగవంతుడు. ఆ భగవంతుడికి పరిపూర్ణ నిజాయితీ ఉంటుంది, పరిశుద్ధుడు అని మనం అనడం కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి కూడా మహామహులే ఆ విధంగా ఆయన కీర్తిస్తున్నారు. అటువంటి దైవం గురించి తెలుసుకోవడంలో ఎటువంటి రాజీకి అవకాశం లేదంటాడు ఆయన. రాజీ పడిపోతే అసలు ఏ పరిస్థితి ఇందులో కూడా రాజీ పడరండి ఎవరు. అంటే ఆ విషయం ఏళ్ళ 100కు 100 పాళ్ళు ఒక విధంగా నిర్దిష్టమైన ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన ఉంటే రాజీ పడరు. అంతే మళ్ళీ బాబా రెండో సచిత్ర బుద్ధి ద్వారా పొందిన దృఢ విశ్వాసానికి ఇంటలెక్చువల్ కన్విక్షన్ అంటాడు ఆయన. చదువు ద్వారా లేదా సమావేశాల ద్వారా లేదా అనేకమైనటువంటి తర్జన భర్జన ద్వారా అది ఆ విశ్వాసానికి మించిన విశ్వాసం ఏమిటంటే బుద్ధి ద్వారా పొందిన ఆ విశ్వాసానికి మించిన విశ్వాసం ఏమిటంటే భావన ద్వారా లేదా అనుభూతి ద్వారా అంటారు ఆయన. తర్జన భర్జన చేసి చాలా సభల్లో వాటి గురించి బాగా చర్చించి పెద్ద వాళ్ళతో ఆ మధ్యలో కూర్చొని ఇన్ని చేసి ఇంత కసరత్తు కూడాను ఏమిటట భావన ద్వారా లేదా అనుభూతి ద్వారా భగవంతుని ఎడల కలిగే విశ్వాసం మించిన విశ్వాసం, ఆ బుద్ధి ద్వారా పొందిన విశ్వాసం కంటే మించిన విశ్వాసం ఏదంటే భావన ద్వారా రావాలి. అందుకే అంటే ఆ టైంకి బాబా ఎలా చేస్తాడు స్ఫురణకి, ప్రతి భావనలో భగవంతుండయుండెను అతని సాన్నిధ్యములో రవిమేషమున్నావా అని రాయిస్తాడు. అంటే ఏదైతే చెప్పాడో అది ఎక్కడ మర్చిపోకుండా అలాంటి గానం కూడా తయారు చేశాడు ఆయన. అందుచేత భావన ద్వారా లేదా అనుభూతి ద్వారా భగవంతుని ఎడల కలిగే విశ్వాసం అంటే ఏ విధంగానైతే ఇప్పుడు నన్ను చూస్తున్నావో అదే రీతిలో భగవంతుడిని దర్శించడం. ఏ విధంగానైతే ఇప్పుడు నన్ను చూస్తున్నాము అంటే నన్ను అంటే బాబా, ఇప్పుడు బాబాని మనం ఎలా చూస్తున్నామో అలా భగవంతుని మనం చూడాలి అంటారు బాబా. అలా చూడడానికి మనకి భావన కావాలి, అనుభూతి కావాలి. భావన అనుభూతి ఏ మార్కెట్లో కొనుక్కుంటాం మనం? రెండు మనలోనే ఉన్నాయి. మనందరిలో ఉంది భావన, ఉంది మనందరిలో అనుభూతి ఉన్నది. అది మంది కాదు, నిజానికి అది ఆయనదే. ఆ ప్రతి భావనలో మెహరు అవతారు ఆఫ్ ది సీస్ భగవంతుడై ఉన్నను. ప్రతి భావనలో ఆయన భగవంతుడు. బాబా ఇస్ గాడ్ అంటుంటారు కొంతమంది గట్టిగా, కొంతమంది ఇంకా గట్టిగా. కానీ అంత గట్టిగా అంత మొత్తం చేత ఆయన భగవంతుడు కాకపోడు భగవంతుడే అవుతాడు, అనకపోయినా భగవంతుడే అవుతాడు. అంతే దేవుడికి బాబా ఏమంటాడంట, మనకు కావాల్సింది ఏమిటంటే భగవంతుడిని మనం పొందాలి అంటే దానికి మనకి భావన కావాలి, అనుభూతి కావాలి. ఇప్పుడు బాబాని ఎలాగైతే చూడగలుగుతున్నారో అందరూ కూడా అంటే చూడడానికి అలవాటు పడ్డ కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏదో
ఒక క్షణం చూడడం, లేదా ఒక గంట చూడడం, లేదా ఒక 2 గంటలు చూడడం, లేదా ఏదో ఏమరపాటుగా చూడడం, అలాంటివి చూడడం కాదు. ఆయన ముందు కూర్చుంటే అలా ఆయన కళ్ళల్లో మనం కళ్ళు పెట్టలేము. కానీ మరి ఆ కళ్ళు చూస్తే కదా మీకు ఆయన భావన అర్థం అవుతుంది. ఆయన భావన మనకు అర్థం అవ్వాలంటే ఆయన కళ్ళు చూడాలి. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఉంది, ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క భావన వ్యక్తం చేస్తుంటాడు ఆయన. అన్ని ఫోటోల్లో ఒకే భావన ఉండదు కనుక ఎవరి యొక్క భావనానుసారం వాళ్ళు బాబాను చూస్తున్నారు, చూడడానికి అలవాటు పడ్డారు, అదే రీతిలో భగవంతుని దర్శించబడుతున్నారు. అంటే అప్పుడు మన భావనలు ఎలా ఉండాలి? చాలా ఉన్నతంగా ఉండాలి. అందుకే పరమద్దిగా ప్రార్థన మనకి ఇవ్వడంలో బాబా చేసిన మహోపకారం అదే. దేవుడు అంటే ఏమిటి అంటే దానికి కంప్లీట్ టెక్స్ట్ పరమద్దిగా ప్రార్థన. అందుచేత బాబా అంటే ఆ విషయాన్ని మనకి మళ్ళీ 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 చెప్తున్నారన్నమాట ఆయన. కనుక భగవంతునితో అనగా సత్యముతో ఒకటై ఉన్నాను అన్న భావనను ఇట్టి విశ్వాసం మాత్రమే కలిగించగలదు. చూసారా, మన భావన ఎప్పుడూ మన చింతన బాబా చింతనే ఉండాలి, మరొక చింతన ఉండకూడదు. అదేంటండి ఎలాగవుతుంది, ప్రపంచంలో ఉన్న మరొక చింతన లేకుండా ఎలాగుంటాము అని అనిపిస్తుంది మీకు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం బ్రతికి ఉండాలి అన్న చింతన మనందరికీ ఉంది, బ్రతికే ఉండాలని. కానీ బ్రతికి అది వ్యక్తం చేస్తామేంటి? వ్యక్తం చేయకపోయినంత మాత్రాన మనకి ఆ భావన లేనట్టేటి. కాన్స్టెంట్ గా ఉంటుంది మనం బ్రతికి ఉండాలని. ఆఫ్టర్ ఆల్ ఒక సమ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ దానికోసం అంత భావాన్ని పెంచుకున్నావే, నేను బాబాని పొందాలి, బాబాని దర్శించాలి, ఆయన సత్యమైన అని చెప్పి ఆయన చూడాలి అన్నటువంటి భావన కానీ పెంచుకునేటువంటి పరిస్థితి మనకి ఎవరైనా కలిగించకపోతే రాదు. మనం ఇన్ని సహవాసాలు 1,00,000 కాదు, కొన్ని కోట్లు సహవాసాలు చేసిన ఆ భావన రాదు. అది ఆయన కలిగించాలి. ఆయన కలిగించాలంటే నువ్వు ఆయన్ని రోజు చూస్తుండాలి. నీ కళ్ళల్లో అంటే మాటలు ఉండవు అక్కడ, నీ కళ్ళల్లో భావన నిన్ను చూడాలి, నిన్ను దర్శించాలి, నువ్వు నేను ఒకటే అన్న భావన నాకు కలగాలి అని లోపల ఒక మహోన్నతమైన తపన ఉండి అలా చూడగలిగితే అప్పుడు మనకి ఆ విశ్వాసం మాత్రమే ఆ భావాన్ని కలిగిస్తుంది. అందువలన భగవంతుడితో ఏకమై ఉన్నాననే నిశ్చయ జ్ఞానం, సర్టెనిటీ ఆఫ్ యూనిటీ విత్ గాడ్ మనం అనుకోపోయినా మనం భగవంతుడితో ఒకటే ఉన్నాం. ఎలాగే బిందు ఆత్మ అని పేరు వచ్చాడు మనకి, డ్రాప్ సోల్ అని. ఎక్కడి నుంచి వచ్చింది? అది సింధువులోంచి వచ్చింది. ఉన్నది సింధువే, బిందువుకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు. ఆ కెరటం ఉవ్వెత్తులు వేస్తే కొన్ని కోటాను కోట్ల బిందు ఆత్మలు వస్తాయి బయటికి. అందువలన భగవంతుడితో ఏకమై ఉన్నాననే నిశ్చయ జ్ఞానం పొందనంత వరకు ఎన్ని మాటలైనా ఎన్ని బోధనలైనా కపటపూరితాలే అన్నారు. మన తాలూకా ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఏదో పొద్దుతున్నాము, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అన్నటువంటి మన భావాన్ని కట్ చేసేది ఆయన. మనం చాలా జాగ్రత్తగా బాబా యొక్క మాటలు ఎలాగుంటాయి, షార్ప్ గా ఉంటాయి, వెరీ షార్ప్. తీసుకుంటే చాలా ముందుకు వెళ్ళాను. భగవదైక్యం ఎలా సాధింపబడుతుంది అని బాబాను వినోద్ అడిగాడు. దానికి బాబా, స్వార్థపరమైన కోరికలు తపనలు తొలగిపోయినప్పుడు అది సాధ్యమవుతుంది. అప్పుడు భగవంతుడు ఉండడు. కానీ ఈ పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభూతి పొందాల్సిందే. అందువల్ల కపటి కంటే నాస్తికుడే మేలని నేను చెబుతూ ఉంటాను. ఎంత భయపెడుతున్నాడు చూడండి, మనం ఎంత భయపెడుతున్నాడు చూడండి. స్వార్థపరమైన కోరికలు లేని వాడిని ఒక్కళ్ళు చూపించండి, కోరికలు లేని వాడిని మనం చూపించండి. తపనలు తొలగిపోయే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ స్వార్థపరమైన కోరికలు తపనలు కోకొల్లలు
అది తొలగిపోవాలంటారు బాబా. తొలగిపోతే వినోద్ అడగడం బాగుంది, అది చెప్పడం కూడా అంత గమ్మత్తు చూడండి. అది తొలగిపోతే సాక్ష్యం అవుతుంది. తొలగది లక్షల జనములతో తొలగవు. అసలు ఆధ్యాత్మిక స్వార్థపూర్తమైన కోరికలు, ఆధ్యాత్మిక స్వార్థపూర్తమైన తపనలు మనలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన స్వార్థపూరిత కోరికలు, ఆధ్యాత్మికమైన స్వార్థపూరిత తపనలు మనందరిలో ఉన్నాయి. అదేమిటో ఒకసారి మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నేను చెప్పను, ఎందుకంటే బాగుంటుంది. అందువల్ల కోరికలు, వాంఛలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు భగవంతుడు ఉండడు అంటున్నాడు ఆయన. అంటే మనందరం ఎలాగ ఉన్నాము, ఆయనకి అందుకున్నాడు, ఎవరి కోసం ఉంటాడు అన్నది ఎక్కడో ఉన్నాం మనం. అంచేత కోరికలు, వాంఛలు ఉన్నప్పుడు భగవంతుడు ఉండడు. కానీ ఈ పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభూతి పొందాల్సిందే. అందువలన కపటి కంటే, అంటే మనందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు, ఏ ప్లాట్ఫారం తీసుకొచ్చాడు? కాపట్యం అనే ప్లాట్ఫారం తీసుకొచ్చాడు ఆయన. కాపట్యం అనే ప్లాట్ఫారం మీద నిలబడి యు ఆర్ సెర్చింగ్ ఫర్ గాడ్. అంచేత అటువంటి కపటి కంటే నాస్తికుడే మేలని నేను చెబుతుంటాను. ఇది ఈ పేర కూడా, ఈ 2 పేరాలు చాలా గొప్పవి, అందరికి కూడా వాట్సాప్లో పెట్టాను. కానీ ముందుకెళ్ళి బాధలేదు. దానికి మళ్ళీ వినోద్ ఇలా అడిగాడు, ఈ స్వార్థపూరితమైన కోరికలు, మమకారాలు, తపనలు ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అని అడిగాడు. బాబా ఇలా సమాధానం ఇచ్చారు. దాని కొరకు అనేక గ్రంథాలు వ్రాయబడ్డాయి. నిజానికి ఒక రెప్పపాటు కాలంలో దాన్ని సాధించవచ్చు, లేదా దాన్ని సాధించడానికి అనేక జన్మలు పట్టవచ్చు. అందువల్ల ఏ విధంగా అదుపు చెయ్యాలి, ఆ కోరికను ఎలా జయించాలి అని అడగడం ఎలా ఉందంటే, నేను జీవిస్తూ ఎలా మరణించాలి, లేదా గాఢ సుషుప్తిలో నాకు చైతన్యం ఎలా కలుగుతుంది అని అడిగినట్టుగా ఉంది. గొప్ప ఆయన సహజీవనంలో కూర్చోవడం వల్ల వచ్చారో ఎన్ని విషయాలు మనకి స్ఫుటంగా తెలుస్తున్నాయా. చదువు నాన్న. మనసు ఉన్నంత వరకు నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా అది పనిచేస్తూనే ఉంటుంది. నీవు నిజాయితీగా, మనస్ఫూర్తిగా విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నావు. అది నీలాంటి తెలివైన వానికి అవసరమని నేను భావిస్తున్నాను. నిజంగా దానిని నువ్వు సాధించగలిగినప్పుడు నీవు భగవంతుడి కోసం మరియు విశ్వం కోసం వాస్తవంగా పనిచేయగలవు. చూసారా, మైండ్ అందుకు గమ్మత్తైన మాట్లాడి, మనసు నీకు మంచి శత్రుడు కాగలదు, లేదా శత్రువు అవుతుంది అన్నాడు. అది 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 అదేమిటంటే మనసు అది యూనిక్, అది ఎప్పుడూ ఉంటుంది. అది దానికి చావు లేదు. ఒకసారి వస్తుంది, మళ్ళీ ఒకసారి తొలగిపోద్ది. కానీ ఈ శరీరాలు మాత్రం అనేక సార్లు వస్తుంటాయి, అనేక సార్లు పోతుంటాయి. మనసు మాత్రం ఒక్కసారే వస్తుంది, ఒక్కసారి నశిస్తుంది. అంతే బాబా ఈ విషయంలో మనకి చాలాసార్లు దీన్ని చాలా మెసేజెస్ చెప్పారు. మీరు వినేముంటారు. మన వ్యక్తులకు చదువుకున్న వాటిలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏమన్నారైనా నీలాంటి తెలివైన వారికి ఇది అవసరమని నేను భావిస్తున్నాను. నీవు నిజాయితీగా, మనస్ఫూర్తిగా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. నిజంగా దాన్ని నువ్వు సాధించగలిగినప్పుడు నీవు భగవంతుడి కోసం మరియు విశ్వం కోసం వాస్తవంగా పనిచేయగలవు. స్వామి వివేకానంద అదే చేశాడు. ఆయన ముందుకెళ్ళినా అప్పుడు బాబా ధ్యానానికి సంబంధించిన కొన్ని ఆదేశాలను అతనికి ఇచ్చి, ఇక నీవు ఇలా సాధన ప్రారంభించు. నేను చాలా వివరంగా ఎన్నో విషయాలు చెప్పాను. భగవంతుని పనే నా పని. నువ్వు నా పని చేస్తావు. మహాసముద్రాన్నే నీవు నీలో పొందగలిగినప్పుడు కొన్ని నీటి బిందువుల కొరకు నీవు పరితపించవు కదా. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తర్కవాదం ద్వారా గాక
నిజమైన అనుభూతితో నీవు దానిని సాధించాలి. ఇంత అద్భుతంగా ఎప్పుడూ మాట్లాడలేదమ్మా. బాబా మాట్లాడినట్టు ఇంతవరకు ఈ ప్రపంచంలో, ఎందుకంటే చాలా పుస్తకాలు చదివిన తర్వాత ఇది విశ్వాసం చాలా బలంగా నాటుకుపోయింది. అంచేత మనం అదృష్టవంతులు. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం ఏంటంటే, ఆయన అవతారం సాధించాలని అనుకోవడం తప్పది. ఆయన సజీవంగా ఉన్నారు. ఆయన ఆ సజీవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. మన ఎవరు మనలో అవకాశం తీసుకుంటారని చూస్తున్నాడు ఆయన. అందుచేతే మనకి చెప్పిస్తున్నాడు ఆయన. అందరూ దయచేసి నిరంతరం బాబా నామం చేసుకోండి. దానికి కూడా నేను చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకెళ్ళినా దానికి వినోద్ తిరిగి ఇలా బాబాని అడిగాడు, నేను సాధించగలనా అని. నిజాయితీగా నువ్వు నేను చెప్పినట్లు చేస్తే తప్పగా సాధించగలవు. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు బాబా నీకు సహాయపడుతూ ఉంటారు. నిజాయితీగా నీ బాధ్యత నెరవేర్చు, మిగిలింది నాకు వదిలిపెట్టు అని బాబా చెప్పారు. రాత్రి 12 గంటలకు సహాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ బాబా ప్రపంచంలో 12 గంటలకి మీకు నేను సహాయం చేస్తాను, మీరు ఇప్పుడు వినోదం దానికి సాధించడానికి మీరు 12 గంటలకు ఎవరైనా తిరిగిస్తుంటారు. 12 కొద్దు, మన దుప్పటి ఇప్పుడు 8 గంటల వరకు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనం పోగొట్టుకున్న కాలాన్ని మళ్ళీ రాబెట్టుకోలేము. కాలం ముందుకెళ్ళిపోతుంది, ఆకుంటుంది మన కోసం. ఆయన చెప్పాలని చెప్పేశాడు, అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అందుచేత నిరంతరం బాబానామం చేసుకునే వాళ్ళే అదృష్టవంతులు. ఇప్పుడు ముందుకెళ్ళినా కింద ఒక ఫోటో చూడండి. 1952 మే అమెరికాలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వారు కలిసేందుకు వీలుగా మిటిల్ బీచ్ సెంటర్ లో ఒక క్యాబిన్ బయట నిలబెట్టిన బాబా. పోస్టుడు ఎలాగుందో. జై బాబా. చదువు. మే 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఐవీ జ్యూస్ ఫ్రాన్సిస్ చార్మియాన్ ఆమె స్నేహితురాలు రీటా మళ్ళీ బాబాను దర్శించుకున్నారు. ఐవీ ఫ్రాన్సిస్ లతో బాబా ఇలా చెప్పారు, మళ్ళీ మనం కలుసుకున్నాం, అలా జరగాల్సి ఉంది. ఇప్పుడు మీరిద్దరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే తొలిసారిగా నేను సూఫీ విధానం పట్ల స్వయంగా శ్రద్ధ తీసుకుంటున్నాను. అంతేగాక దిశానిర్దేశంతో పునరుద్ధరణ పొందబోయే సూఫీ తత్వాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రపంచమంతా ఆ ఫలితాలు కనిపించాలంటే మనం చాలా నిజాయితీగా ఉండి తీరాలి. సత్యాన్ని ఎల్లప్పుడూ మరుగుపరిచే విషయాలు 3 ఉన్నాయి. మొదటిది ప్రలోభము, టెంప్టేషన్. మొదటిది ప్రలోభం, టెంప్టేషన్. బహు కొద్ది మంది మాత్రమే ఈ ప్రలోభాన్ని అంటే వ్యామోహాన్ని జయించగలరు. ధనము, కీర్తి, అధికారం, కామం, నాయకత్వం పట్ల గల ప్రలోభము ప్రమాదకరం. ఇది తీవ్రమైన బంధనాలకు గురి చేస్తుంది. అతి కొద్ది మంది మాత్రమే ఈ బంధనాల నుంచి తప్పించుకోగలుగుతారు. అందుకే మెహర్ బాబా ఏం చేశాడంటే, నాకు డబ్బు లేని ప్రేమ కావాలన్నాడు. నాకు డబ్బు లేని ప్రేమ కావాలన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మొత్తం బాబా ప్రపంచంతో డబ్బుతో నడుస్తుంది. ఇది ఏంటన్నాడు ఆయన? ధనం, కీర్తి, అధికారం, కామం, నాయకత్వం పట్ల ప్రలోభం ప్రమాదకరం. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఇందులో ఏది లేదనడానికి అవకాశం లేదు. ఫారినర్స్ మాత్రమే చాలా 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 బాబా చెప్పిన విషయాల్ని అవగాహన చేసుకొని అందుకు తగ్గట్టుగా వాళ్ళ రాతలు, వాళ్ళ చేతలు, వాళ్ళ సర్వీసెస్ అలాగే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మోడల్ పీసెస్ లాగా మిగిలిపోయారు ప్రపంచానికి. అందుచేత అలాగే మనల్ని మనం కిట్టపరుచుకోవడం కాదు. ఇది నేను చదువుకోలేదు అనుకోండి, నాకు చదవలేదండి, నాకు చదువు తెలియదంటే అదే పెద్ద గౌరవం కాదు, నేరము కాదు. మనం ప్రయత్నం చేయడం లేదు అసలు. ఎంతసేపు మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటంటే ఇదివే ఇలాంటివే. గంట కూర్చొని బాబానామం చేయమంటే మనల్ని ఎవరైనా చేస్తారా? 2 గంటలు కూర్చొని బాబానామం చేయమంటే ఎవరైనా చేస్తారా? ఒక రోజంతా బాబానామం చేసుకోండి కూర్చోండి అంటే బాబా ఎక్కడ చెప్పారండి? మరి దీని సంగతి ఏంటి?
ఎక్కడ చెప్పాలంటే వేరేగా చెప్పాలంటే ఎంత గమ్మత్తు చెప్పాలంటే ధనం, కీర్తి, అధికారం, కామం, నాయకత్వం పట్ల ప్రలోభం పడ ప్రమాదకరం అన్నాను కదా. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. మన భౌతిక జీవనంలోనే ఉన్నాయి. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి, అవి వేరేగా లేవు. అందుచేత అతి కొద్ది మంది అంటే ఎదుర్కొన్నారు మీరు. ఏ ఫ్యూ ఏంటి ఒక ఫ్యూ అంటే కొద్ది మంది మాత్రమే అర్థం. అందుచేత కొద్ది మంది కాదు, మన కొద్ది మందిలో మనం ఉంటే అంత సంతోషంగా ఉంటుంది మనకి. నాన్న రెండు చెప్పు. రెండవది, విషయాల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడం. ఇది ఇన్ని పుస్తకాలు కాదు, మరిన్ని పుస్తకాలు చదివిన ఒక్క వాక్యంలో కానీ మనకి సరైనటువంటి అవగాహన లేకపోతే మొత్తం పుస్తకం అంతా మనకు అర్థం కాదు. విషయాల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడం. ఆయన వచ్చేయండి, మనం అడగకుండా అపరిమితమైనటువంటి సాహితీ సంపదని, ఆధ్యాత్మిక సాహితీ సంపదని మనకి అందజేశాడండి. అవన్నీ పుస్తకాల్లో వచ్చాయండి. అయితే గమ్మత్ ఏమిటంటే ఆ పుస్తకాలన్నీ చదవక్కర్లేదు, అందులో ఉన్నంతా మనకు తెలియక్కర్లేదు. ఒక్క పరవర్తిగా ప్రార్థన కానీ మనం అవగాహన చేసుకుని దాన్ని అనుభూతి పొందితే దేవుడు లభిస్తాడు మనకి. బాబా మనతోనే ఉంటాడు. అందులోనే ఉన్నాయి పుస్తకాలన్నీ. ఆ పరవర్తిగా ప్రార్థనలోనే ఉన్నాయి బుక్స్ అన్నీ. ఎందుకంత మీకు రూఢీగా చెప్తున్నానంటే వెతకండి. ఒకసారి పరవర్తిగా ప్రార్థన మెల్లిగా చేయాలి, స్పీడుగా చేయకూడదు. ఈ నిబంధనలన్నీ పెట్టుకుంటాం కానీ ప్రతి వాక్యాన్ని కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి నాకు ఎంత టైం అయితే పడుతుందో అంత టైము నేను వెచ్చించి ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకుంటాను అన్న భావంతో చదివితే మీరు పరవర్తిక గమగమ చదవలేదు. అందుచేత మీకు ఏంటి ఇవన్నీ కూడా క్లూస్. క్లూస్ మీకు బాబా క్లూస్ అందిస్తున్నారు. ఓ పరవర్తిగార్ అన్నదానికి భాస్కర్ రాజు ఏం చేశాడు, ఆయన దాన్ని పరిచయం చేశాడు కొన్ని పేజీలు. పరవర్తిగార్ అని మనం పరవర్తిగార్ అది మన భాషకు సంబంధించి కాదు. ఆల్ రైట్, బాబా మెహర్ బాబా, ఓ మెహర్ బాబా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓ మెహర్ బాబా, ఈ ఓ మెహర్ బాబా అంది మన చక్కగా అర్థమవుతుంది. అంచేత అలాగని మనకు తెలుసుకోవాలి. దాని మూడవది నిజాయితీ లేకపోవడం. మనకి ఇందులో నిజాయితీ చెప్పండి. ఇందులో నిజాయితీ చెప్పగలమా? మన మాటల మీద మన నిజాయితీ లేదు, మన చేతల మీద మనకు నిజాయితీ లేదు, మన అవగాహన మీద మనకు నిజాయితీ లేదు. ఇవన్నీ కామెంటిక్స్ కాకుండా ఒకవేళ మీకు అలాగే ఒకవేళ రూపిస్తే ఈ పనిముట్లు క్షమించండి. ఓ పరవర్తిగా సర్వపోషక అంటున్నాను. ఆ సర్వపోషక అంటే ఏమిటి అని అర్థం? సింపుల్ గా చెప్పాలంటే మొత్తం యవ సృష్టిని పోషిస్తున్న వాడు అని అర్థం వస్తుంది. కానీ చతుర్దశ భువనాల్లో పోషించడానికి ఏముంటున్నాయి ఆయనకి? అందులోనే మనం ఒక కార్నర్ లో ఉన్నాం. అంటే అవగాహన చేసుకోవడానికి మనకి మన జీవిత కాలం చాలదు. అందుకే అవగాహన వద్దు, నామస్మరణ చేయండి. పరవర్తిగా ప్రార్థనని రోజుకి ఒక 10-15 సార్లు చదవండి. అయితే కొంచెం విసిపేస్తుంది. పరవర్తిగా ప్రార్థన చదవలేమేటి అనిపిస్తుంది. అందులో రాసొస్తారు, రహస్యం అంతా అక్కడే ఉంది. ఆ రహస్యం అంతా అందులోనే ఉంది. ఒకసారి 10 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదువుకుంటున్నాడు. మీకు ఎటువంటి అద్భుతమైన అనుభూతి వస్తుంది. ఆల్రైట్, ముందుకెళ్ళినా మీరు విశ్వాసపూర్వకంగా నా ఆదేశాలను తప్పకుండా పాటించండి. ఆ పాటించడం ఎలా ఉండాలంటే అసలు మీ జీవితానికి ఆలంబన అదే అన్నట్లుగా, అనగా అసలు మీ జీవితం మొత్తం విశ్వాసపూర్వకంగా నా ఆదేశాలను ఆచరించే విషయంపైనే ఆధారపడి ఉన్నట్లుగా విశ్వాసపూర్వకంగా ఆచరించడమే మీ కర్తవ్యం. ఇది మొదటి విషయం. చూసారా ఎంత చాలా షార్ప్ గా చెప్పాడైనా. మీ జీవితానికి ఆలంబనే అది ఏంటి? ఆయన ఆదేశాలని పాటించడం.
అలాగే ఆచరించే విషయంపైనే ఆధారపడి ఉన్నట్టుగా విశ్వాసపూర్వకంగా ఆచరించడమే మీ కర్తవ్యం అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ కర్తవ్యం అనే మాట గురించి మనం ఏమంటాము, మనకి ఏదైతే విద్యుత్ ధర్మాలు ఉన్నాయో అవి నిర్వహించడమే మన కర్తవ్యం అనుకుంటున్నాం. అది బాబా అన్నాడు కాబట్టి. మరి దీని సంగతి ఏంటి? బీ ట్రూ టు ది ట్రస్ట్ ఐ రిపోజ్ ఇన్ యూ అని దాని సంగతి ఏంటి? అసలు మీ జీవితం మొత్తం విశ్వాసపూర్వకంగా నా ఆదేశాలను ఆచరించే విషయం పైన ఆధారపడి ఉండాలి కదా అని అంటున్నాడు కదా. దాని సంగతి ఏంటి? ఇది కర్తవ్యం అంటున్నాడు ఆయన. మునులు, ఋషులు, ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని తెచ్చుకుంటారు. పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడుతూ ఉంటారు. కనుక వాళ్ళకి మన అలాంటి ఆలోచనలు రావు. వాళ్ళకు వచ్చిన ఆలోచనలు మనకు రావు. అవన్నీ మనకు అర్థం కాని ఆలోచనలు ఉన్నతమైనవి. మనకన్నీ కూడా మనకే అర్థం, మన పక్క వాడికి అర్థం. అందుకే ఎవరి ఆలోచనలు అనేవి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. అలా ఉండకూడదు. ప్రేమ ఉన్న చోట అందరూ కూడా ఒకే శాశ్వతం, ఒకే నిర్ణయంతో నాకు బాబా దక్కాలి, నేను బాబా సొంతం అయిపోవాలి, బాబా నాకు సొంతం అవ్వాలి, ఆయన చెప్పినట్టుగా నేను ఆయన్నే నేను నా జీవితానికి ఆలంబనం చేసుకుంటాను, విశ్వాసంగా నేను ఉంటాను అన్నట్టు ఒక బౌ తీసుకోవాలి మనం. నా ముందుకు వెళ్ళి ఇక రెండవ విషయం, నేను నిర్దేశించిన విషయాలను క్రమ పద్ధతిలో వ్రాసి ఒక పత్రాన్ని తయారు చేయండి. దాని మీద నేను సంతకం చేస్తాను. వాటిని ఎక్కువ సంఖ్యలో ప్రచురించాలి. ప్రపంచం మొత్తం మీద ఉన్న సూఫీ కేంద్రాలన్నిటికీ ఆ విధానాలే వర్తిస్తాయి. ఇది చేస్తాం. ఆంధ్ర వచ్చినప్పుడు ఆయన సందేశాన్ని అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో అవన్నీ కేడిఆర్ చెప్తారు బాబా. వీళ్ళవన్నీ కూడా తెలుగులో అనువాదం చేయించి మీరు ఆంధ్ర అంతా కూడా అవి ఇవ్వండి అంటే దానికోసం ప్రయత్నం చేసేస్తాను. కేడిఆర్ అక్కడే పోయింది వాళ్ళ పరిస్థితి. ఏమిటో చెప్పంటారు మీకు? నా సందేశాలు ఇంగ్లీష్ లో ఉంటాయి, అవన్నీ తెలుగులో మీరు ప్రచురణ చేసి ఆంధ్రులందరికీ అందించండి అన్న ఒక్క విషయం వల్లని వాళ్ళు ఎంతమంది ఒక కమిటీ అయ్యారు, ఒక 8 ఈ 8 కేడిఆర్ ప్రముఖులు. వీళ్ళందరూ ఏం చేశారు? అవి ప్రచురణ చేస్తూ అందివ్వడంలో ఆంధ్రులకి వాళ్ళ భావన వచ్చింది. మరి అవతారం యొక్క అదే ఆయన ఆ సందేశాలన్నీ కూడా మనం అందిస్తున్నప్పుడు మరి మన ద్వారా ఎందుకు వీళ్ళు బాబాని తెలుసుకోకూడదని ఆలోచన వచ్చింది. మనం బాబాకి రిప్రజెంటేటివ్ గా ఎందుకు మనం అనుకోకూడదు అని ఆలోచన వచ్చింది. కేడిఆర్ఎంకి కే అంటే ఫస్ట్ ట్రస్ట్ చైర్మన్ కుటుంబ శాస్త్రి గారు, డి అంటే ధర్మరావు నాయుడు గారు, ఆర్ అంటే రంగారావు గారు, ఎం అంటే మల్లికార్జునరావు గారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుయాయుడికి, వాళ్ళతో పాటు వచ్చేసినటువంటి కవుడికి, వాళ్ళతో పాటు పనిచేస్తున్నటువంటి ఆ ప్రెస్ పీపుల్ కి, వీళ్ళందరికీ ఆలోచించింది. వచ్చి ఆయనకి ఎవరైతే బాబా అడ్రస్ చేసి నా ఇవన్నీ కూడా అందజేయాలని చెప్పారో వాళ్ళంతా అక్కడ ఏం చేశారంటే, మేము ఆంధ్రకి బాబా అందివ్వడానికి మేమే రిప్రజెంటేటివ్ అని వచ్చింది. ఇవన్నీ మీకు చదవను కాదు, తెలియని కావు. మనం ఎవరిని రిప్రజెంట్ చేయగలం మనం? అందుచేత అసలు చూసారా, ఈ సెల్లోంచి ఎవరైనా అంటున్నారు? ఎవరైనా అంటున్నారా? లేదు. ఇది మొదటి విషయం. విశ్వాసపూర్వకంగా ఆచరించడమే మీ కర్తవ్యం. ఇది మొదటి విషయం. రెండో విషయం, నేను నిర్దేశించిన విషయాలను క్రమ పద్ధతిలో రాసి ఒక పత్రాన్ని తయారు చేయండి. మళ్ళీ బాబా ఆయన కావాలనే చేస్తాడు. ఆయన ఎప్పుడైతే బాబా చెప్పాడు, నేను బాబా చేత నాకు ప్రయాసం చెప్పాను కాబట్టి నేను గొప్పవాడిని, బాబా నాకు రాయమన్నాడు కాబట్టి నేను గొప్పవాడిని, బాబా యొక్క ఆ చక్కెర బాబా ఇంటికి వేశాడు కాబట్టి తెలుగు చాలా 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 వేరే స్పందించేస్తారు. అదే ఫారినర్స్ అయితే అసలు ఎంత గొప్ప పని చేసినా దాని గురించి మాట్లాడేవాళ్ళు.
అంటే ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, ఆంధ్ర ఈజ్ మై మైండ్ అని బాబా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆ మైండ్కి తగ్గట్టుగానే ఉంటున్నాం మనం. కొంచెం ముందుకు వెళ్ళగలం కానీ వెళ్ళడం లేదు. ఎందుకంటే మనకి ఒక వాతావరణంలో ఫిక్స్ అయిపోయాం మనం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నామం చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పుస్తకాలు కొనండి, పుస్తకాలు చదవండి, మెహరాబాద్ రండి, ఇక్కడ కార్యక్రమాల పార్టిసిపేట్. ఇవన్నీ తప్పులు కావు, చెయ్యండి, ఇవన్నీ చెయ్యండి. బాబా చెబుతూ కూడా చేయాలి కదా. ఈ జన్మ ధన్యం అవడానికి బాబా చెబుతూ కూడా చెయ్యాలి కదా, అది కూడా చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరు? మీరు ఎందుకు అడగరు? అడగలేకపోతున్నారేంటి? ఏ చెప్తే చెందినా. అందుచేత ఇక రెండో విషయం ఏంటంటే, నేను నిర్దేశించిన విషయాలను క్రమపద్ధతిలో రాసి పత్రాలు రాయండి, దాని మీద నేను సంతకం చేస్తాను, వాటిని ఎక్కువ శక్తిలో ప్రశ్నించాలి. ప్రపంచం మొత్తం మీద సూఫీ కేంద్రానికి అంటే సూఫీ కేంద్రానికి సంబంధించి ఇచ్చినటువంటి విషయాలు మనం కూడా అన్వయించుకోవాలి. టీచర్ క్లాసులో ఉన్నప్పుడు, అరే రాము నువ్వు చక్కగా రాస్తావు, ఇంకా చక్కగా రాయి అని అన్నాడు అనుకోండి, ఆ టీచర్ ఆ క్లాసు 40 మంది ఉంటుంది, అందరికీ వర్తిస్తుందా ఒక్కడికేనా? చెప్పిన మాట టీచర్ ఇంతే విషయం. బికాస్ భగవంతుడు అవతార పురుషుడుగా చెప్పిన ప్రతి వాక్యం కూడా అందరికీ వర్తిస్తారు. అయితే అందులో అన్ని చేసేలేము. నన్ను ప్రేమించవలసినదిగా ప్రేమించండి అన్నాడు. ప్రేమించవలసినగా విధమేట పోలి మనకి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారా? మనమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామా? ఏమిటి విధం ఉంది? ప్రేమించవలసినదిగా ప్రేమించడానికి ఒక పద్ధతి చేసి ఏమిటి ప్రేమించవలసినదిగా ప్రేమిస్తున్నారు? తల్లిని ఎలాగైనా తల్లిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించిందంటే మన దగ్గర ఆన్సర్ లేదు. మరి భగవంతుని ఎలా ప్రేమించవలసిందిగా ప్రేమిస్తాం మనం? తండ్రిని ఎలా ప్రేమించంటే దాని దగ్గర మనకు ఆన్సర్ లేదు. అంటే ప్రేమించడానికి మనకి ఆన్సర్లు లేవు. ఇప్పుడు విజయత్వం ఉండడానికి ఆన్సర్లు లేవు, శరణాగతి అవడానికి ఆన్సర్స్ లేవు, మనుషులు లేరు. ఇలాంటి పనులు చేయడానికి మాత్రం ఉన్నారు. అదే మనకు అక్కడికే మనం స్టాప్ అయిపోయాం. అలా వద్దు, మనం కొంచెం ఫస్ట్ స్టెప్ ముందుకు వెళ్దాం. ఈ సహజీవనం అనేది మీకు ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న అవకాశం అయితే, ఆ అవకాశాన్ని మనం ఎవరో ఒకరు సద్వినియోగం చేసుకున్న అందరూ దాని తలక లాభం అనిపిస్తారు. ముందుకెళ్ళినా సమయం అయిపోయింది. అయిపోయింది. పావుతకు 10 అయింది. పేర పూర్తి చేసావా? ఆ పేర పూర్తి అయిపోయింది. జై బాబా, అందరికీ జై బాబా. ప్రియమిత్రులారా, నా ఆత్మ ఘోష కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలం వ్యర్థం అయిపోతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక చిన్న విజ్ఞప్తి. బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. నానా నాకు ఒక చిన్న విజ్ఞప్తి. చెప్పు. రేపు నేను నాన్నగారు హాస్పిటల్కి వెళ్తున్నాము. నాకు చదవటానికి